అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ గురించి మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా మనం చెప్పుకున్నటువంటి నిన్న మార్నింగ్ ఏ రకంగా చెప్పుకున్నామో అదే రకంగా మనకు నిన్న నోటిఫికేషన్ అయితే టెట్కి సంబంధించి రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అదేవిధంగా టెట్ టు డిఎస్సికి సంబంధించి చాలా క్లాస్ అనేటివి మనకు గతంలో చేసినవి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయండి. చాలామంది అయితే వాటిని ఏ రకంగా చూడాలని అడుగుతున్నారు. ఇక్కడ చూసుకుంటే మీరు యూట్యూబ్ ఛానల్ చూసేటువంటి సందర్భంలో ఈ రకంగా ఉంటుంది కదా మన ఛానల్ అనేది. ఇక్కడ మన ఛానల్ యొక్క టైటిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కనుక చూసుకుంటే ఈ రకంగా మనకు హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ మనకు వీడియోస్, అంటే నేను చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. దాని తర్వాత కనుక చూసుకుంటే చాలా క్లాస్ అనేవి మీకు అందుబాటులో ఉన్నాయి. క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. టాపిక్ వైజ్గా మీకు లైవ్ టెస్ట్లు కూడా అందించాను. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ మనకు ప్లేలిస్ట్ అనేటువంటి అంశం ఉంది కదా, ఈ రకంగా షార్ట్స్ ప్లేలిస్ట్ ఈ రకంగా ఉంది కదా, ఈ ప్లేలిస్ట్ అనేటువంటి అంశం పైన ఈ రకంగా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ టాపిక్ వైజ్గా ప్లేలిస్ట్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఈ రకంగా చూసుకుంటే 6th 7th క్లాస్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్, ఇంగ్లీష్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి వీడియోస్, మ్యాథ్స్కి సంబంధించి ఈ రకంగా మీకు చాలా అంశాలు, ప్రిపరేషన్ ప్లాన్కి సంబంధించి చాలా అంశాలు అయితే ఇక్కడ టెట్కు సంబంధించి అట్ ద సేమ్ టైం డిఎస్సికి కూడా ఉపయోగపడే విధంగా ఇక్కడ తెలుగు మెథడాలజీ, తెలుగు వ్యాకరణానికి సంబంధించి, గ్రామర్కి సంబంధించి, మ్యాథ్స్కి సంబంధించిన నంబర్ సిస్టమ్, ఈ రకంగా సైకాలజీ, చాలా రకాల అంశాలు అయితే మీకు గతంలో చేసినవి అయితే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి షార్ట్ టైంలో కొత్త వీడియోస్ అనేటివి రెగ్యులర్గా అందించాలి అంటే కనుక అంత సులభమైనటువంటి అంశం కాదు. కాబట్టి గతంలో చేసినటువంటి క్లాసులు మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా వీడియో టైటిల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ రకంగా మీకు హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో నుంచి మీకు ఈ రకంగా ఇక్కడ ప్లేలిస్ట్ అనేటువంటి దానిపైన క్లిక్ చేశారనుకోండి, అన్ని ప్లేలిస్ట్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూసుకుంటే దానికి సంబంధించి మీరు ఓపెన్ చేస్తే కనుక ఈ రకంగా అందులో ఉన్నటువంటి అన్ని క్లాసులు కూడా మీకు ఒకేసారి చూడడానికి ఒకదాని తర్వాత ఒకటి క్లియర్గా అవకాశం అయితే ఉంటుంది. ఇలా ఫ్రీ క్లాస్ అన్ని మీరు రెగ్యులర్గా చూసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక మొదటి అప్డేట్లోకి వెళ్తే సెప్టెంబర్ 15 టెట్, ఏడాది తర్వాత మరోసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష. టెట్ నిర్వహణకు విద్యాశాఖ అయితే సమాయత్తమైంది. టెట్ నిర్వహించాలంటూ జూలై 7వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి SCRT మంగళవారం ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఆల్రెడీ నిన్న మార్నింగ్ న్యూస్లో కూడా మనం క్లియర్గా చెప్పుకున్నాం. ఈ రోజు అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది అని, ఆ రకంగానే మనకు నోటిఫికేషన్ అయితే విడుదలైనటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. ఆ ప్రకారం సెప్టెంబర్ 15వ తేదీన నిర్వహించనుంది దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే. అభ్యర్థులు ఈ నెల 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అనేటువంటి అప్డేట్ అయితే చూసుకున్నాం. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందండి. లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 16 ఆగస్టు కాబట్టి వీలైనంత తొందరగా మీరు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ యూట్యూబ్లో కూడా మనకు ఈ రోజు సాయంత్రం వరకు అయితే చాలా వీడియోస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి. హౌ టు అప్లై TET 2023 అనేటువంటి అంశం పైన క్లియర్గా చూసుకున్న తర్వాత తప్పులు లేకుండా మీరు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఉన్నటువంటి సమయమే చాలా తక్కువ, 45 రోజులే. ఆల్రెడీ ఒక రోజు అయిపోయింది, 44 రోజులు మాత్రమే ఉన్నది. కాబట్టి ఈ ఉన్నటువంటి సమయాన్ని మనం చక్కగా వినియోగించుకోవాలి అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ అనేటివి పెట్టుకోవద్దు. మీరు అప్లై చేసుకునేటువంటి సందర్భంలో ఏదైనా చిన్న మిస్టేక్ జరిగిందనుకోండి, దాని గురించి ఆలోచన అంతా ఉంటుంది. కాబట్టి అలాంటివి జరగకుండా 1కి 10 సార్లు మీరు అప్లై చేసుకునేటువంటి సందర్భంలో చూసుకుంటూ ప్రతి అంశాన్ని క్లియర్గా చూసిన తర్వాత మీరు ఫైనల్గా సబ్మిట్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా తొందరగా అప్లై చేస్తే కనుక మనకు మన జిల్లాలో ఉన్నటువంటి సెంటర్స్లో పడడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే కనుక ఆ సెంటర్స్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ జిల్లాకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది. కాబట్టి వీలైనంత త్వరగా మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. దరఖాస్తు ఫీజును ₹400 అయితే నిర్ణయించడం జరిగింది. గతంలో 300 ఉండే, ఇప్పుడు 100 పెంచారు. పేపర్ 1 ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2:30 నుంచి ఇక్కడ సాయంత్రం 5 గంటల వరకు అయితే జరుగుతుంది. అభ్యర్థులు సెప్టెంబర్ 9 నుంచి 14వ తేదీ వరకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలు సెప్టెంబర్ 20న ప్రతి అంశాన్ని ఎగ్జామ్ జరిగిన 12 రోజులకే దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే అందిస్తారు. క్లియర్గా మనం చూసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్లో అర్హత సాధించడం అనేది తప్పనిసరి. వారే టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ TRT రాయడానికి అర్హులు అనేటువంటి అంశాన్ని కూడా క్లియర్గా చూస్తున్నాం. DED BED పూర్తి చేసినటువంటి వారితో పాటు ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్నటువంటి వారు కూడా పరీక్షకు అయితే హాజరు కావచ్చు. ఇక్కడ క్లియర్గా ఈ అంశాన్ని మెన్షన్ చేశారు కాబట్టి మళ్ళీ దీని గురించి ప్రతిసారి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా చివరి సంవత్సరం చదువుతున్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ నోటిఫికేషన్లో కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. హెల్ప్ డెస్క్ ఆన్ ఆల్ వర్కింగ్ డేస్ అనేటువంటి అంశం ఇక్కడ మనకు
1 ఆగస్ట్ నుంచి 15 సెప్టెంబర్ వరకు అయితే దీనికి సంబంధించి రెగ్యులర్గా ఇన్ టైమింగ్స్లో మీకైతే అందుబాటులో ఉంటుందండి. ఇక్కడ సైట్లో కనుక చూసుకుంటే మనకు నంబర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. మీకు ఏవైనా ఇబ్బందులు ఉంటే కనుక ఖచ్చితంగా వీటికి కాల్ చేసి పరిష్కారాలను చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ 10 AM నుంచి 1 PM, అదేవిధంగా మనకు 1:20 PM నుంచి నెక్స్ట్ 5:20 PM వరకు అయితే ఇక్కడ వర్కింగ్ డేస్లో మీకైతే వీళ్ళు అందుబాటులో ఉంటారు అనేటువంటి అంశాన్ని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అంశాలను యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీకు ఏదైనా డౌట్ కానీ ఏదైనా ఇబ్బంది కానీ ఉంటే. ఇక్కడ పేపర్ 1 మరియు 2 కలిపి మొత్తంగా 3,50,000 నుంచి 4 లక్షల మంది దరఖాస్తు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. గత టెట్ తర్వాత డిఈడి బీఈడి ఉత్తీర్ణులైనటువంటి వారు సుమారు 20,000 మంది అయితే వరకు అయితే ఉన్నారు అని ఈ రకంగా ఎస్సీఆర్టీ వర్గాలు అయితే వెల్లడించాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2016 మే 22, 2017 మే 23 దాని వరుసగా 2 ఏళ్ళు అయితే దీనికి సంబంధించి అయితే 2016 మే 22, 2017 జూలై 23 వరుసగా 2 ఏళ్ళు టెట్ నిర్వహించారు. 2022 జూన్ 12 మూడోసారి జరిగింది. టీఆర్టీ నిర్వహించాలంటూ గత కొంతకాలంగా నిరుద్యోగ అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత టెట్ తర్వాత డిఈడి బీఈడి పాస్ అయినటువంటి వారితో పాటు ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్నటువంటి వారికి కూడా అవకాశం కల్పించాలని భావించినటువంటి సర్కారు 4వసారి టెట్ నిర్వహణకైతే పచ్చజెండా ఊపింది అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం. టెట్ మార్కులకైతే 20% వెయిటేజ్ ఉంటుందండి. అంటే టెట్లో 7.5 మార్కులకు డిఎస్సిలో 1 మార్కు సాధించినట్టు. టెట్లో 7.5 మార్కులు సాధిస్తే డిఎస్సిలో 1 మార్కు సాధించినట్టు. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా క్లియర్గా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. టెట్లో 2 పేపర్లు ఉంటాయి. 1 నుంచి 5వ తరగతులకు బోధించేందుకు పేపర్ 1 రాయాలి. దానికి డిఈడి అభ్యర్థులతో పాటు బీఈడి అభ్యర్థులకు కూడా జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి అయితే అనుమతి అయితే ఇచ్చింది. పేపర్ 2 రాసేందుకు కేవలం బీఈడి పూర్తి చేసినటువంటి వారే అర్హులు. ఒక్కో పేపర్కు 150 మార్కులు అయితే ఉంటాయి. జనరల్ కేటగిరీలో 90, బీసీలు అయితే 75, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు అయితే కనుక 60 మార్కులు సాధిస్తే అర్హత పొందొచ్చు అనేటువంటి అంశాన్ని అయితే చూడొచ్చు. వారే టీఆర్టీ రాసేందుకు అర్హులు అవుతారు. టెట్ మార్కులకు 20% వెయిటేజ్, టీఆర్టీలో వచ్చినటువంటి మార్కులకు 80% వెయిటేజ్ ఇచ్చి అభ్యర్థులకైతే తుది ర్యాంక్ అయితే నిర్ణయిస్తారు. ఉపాధ్యాయులుగా ఎంపిక కావడానికి టెట్ మార్కులు కూడా కీలకం కావడంతో గతంలో ఉత్తీర్ణులైనటువంటి వారు కూడా మళ్ళీ పరీక్ష రాస్తుంటారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపుగా 4 లక్షల మంది టెట్ ఉత్తీర్ణులైనటువంటి వారు ఉన్నారు అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మీకు ఆన్లైన్ క్లాస్ అనేటివి చాలా చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి ఇక్కడ మన యొక్క యాప్లో మీకు సైకాలజీకి సంబంధించిన పేపర్ 1 మరియు పేపర్ 2కు ఉపయోగపడేటువంటి క్లాస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. డిజిటల్ బోర్డు పైన మీకు ఈ క్లాసులు అయితే బోధించడం జరిగింది. దాదాపుగా 120+ వీడియోస్, అంటే గతంలో 200 వీడియోస్ అనుకున్నా కూడా అంటే తక్కువ చిన్న విడిది ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఆ రకంగా అమర్చడం జరిగింది. సమయం తక్కువగా ఉంది కాబట్టి అన్నిటిని కలిపేసి 120+ వీడియోస్లో మీకు ఈ కోర్స్ అనేది అందించడం జరిగింది. ఇక్కడ స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ షోపల్లి సార్ గారిచే ఇక్కడ క్లియర్గా ప్రతి అంశాన్ని వివరిస్తూ మీ క్లాస్ అయితే అందుబాటులో ఉన్నాయి. కేవలం 399 రూపీస్లో ఇక్కడ వీడియో కోర్సెస్తో పాటు అందులో మీకు సైకాలజీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఏవైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ నంబర్ ఉంది కదా, ఈ నంబర్ కాల్ చేసి మీరు క్లియర్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మన యాప్కి సంబంధించిన లింక్ అనేది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో, అంటే టైటిల్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ యొక్క లింక్ అనేది వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా మీకు యాప్ అందుబాటులో ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ రకంగా సెప్టెంబర్ 15 టెట్ అనేటువంటి అప్డేట్కు సంబంధించి అయితే చూసాం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్, అంటే టెట్కు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేసేటువంటి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది మన యొక్క గ్రూప్లో మీకు షేర్ చేయడం జరిగింది. అక్కడ నుంచి క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సిలబస్లో ఎలాంటి మార్పులు లేవండి. గతంలో ఉన్నటువంటి మీరు చదివినటువంటి మెటీరియల్ చదవచ్చు. ఎక్కువగా ప్రిఫర్ చేయాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా ఎస్సీఆర్టీ పుస్తకాలను ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పేపర్ 1 వాళ్ళు అయితే 1 to 8th క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రతి అంశాన్ని చదవాలి. ఆ 8th క్లాస్ వరకు కంటిన్యూషన్లో ఉన్నటువంటి అంశాలను కనుక చూసుకుంటే 10th క్లాస్ వరకు చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పేపర్ 2 వాళ్ళు కనుక చూసుకుంటే మనకి ఇక్కడ అప్ టు 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రతి అంశాన్ని చదువుతూ మీకు సంబంధించిన సబ్జెక్టుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్ సోషల్ ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళు, దాంతోపాటు కంటిన్యూషన్లో ఉన్నటువంటి అంశాన్ని అయితే ఇంకా ఇంటర్మీడియట్ వరకు అయితే చదవాల్సి ఉంటుంది ఇక్కడ పేపర్ 2కు సంబంధించి. అదేవిధంగా ఇక్కడ లక్షల్లో ఉత్తీర్ణులు, వేలల్లో పోస్టులు. ఇక టెట్ సరే టీచర్ అయ్యేటప్పుడు విద్యాశాఖలో 22,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. టీఆర్టీ పైన త్వరగా నిర్ణయం తీసుకోవాలి. టెట్ నిర్వహణను స్వాగతించాల్సిందే. ఇదే క్రమంలో ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోతే టెట్ ఉత్తీర్ణులైనా కూడా ప్రయోజనం ఏముంటుంది? టీచర్ పోస్టుల భర్తీ పైన గతంలో సీఎం అసెంబ్లీలో హామీ ఇచ్చారు. ఎన్నికలు కూడా వచ్చేలోగా టీఆర్టీ పైన దృష్టి పెడితే నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. టీచర్ పోస్టుల కోసం 4 లక్షల మంది ఎదురు చూస్తున్నారని ఇక్కడ ఈ ప్రభుత్వం తెలుసుకోవాలి అనేటువంటి అంశాన్ని కనుక చూసుకుంటే
రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఈ రకంగా దీనికి సంబంధించిన అంశం అయితే చూస్తున్నాం. ఖచ్చితంగా సీఎం గారు ప్రకటించినటువంటి ఖాళీలతో ఎలాంటి పోస్టులు తగ్గించకుండా ఖచ్చితంగా ఈ టెట్ తర్వాత వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ కూడా వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దానికి సంబంధించిన షెడ్యూల్ని కూడా వెంటనే ప్రకటించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో గ్రూప్ 1కి సంబంధించిన ప్రిలిమినరీకి అయితే అందుబాటులో ఉందండి. 8 ప్రశ్నలు అయితే తీసేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా క్లియర్గా చూసుకోండి. గురుకుల పరీక్షకు 86.54% మంది హాజరయ్యారు కాబట్టి ఇక గురుకుల ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి టెట్ అదంతా కూడా హంగమ ఉంటుంది కాబట్టి అన్ని పక్కన పెట్టేసి మీరు ఏదో ఒక అంశం పైన మాత్రమే క్లియర్గా కాన్సన్ట్రేషన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. గురుకుల పరీక్షకు అయితే మొత్తంగా నిన్న జరిగిన దానికి 86.54% మంది హాజరయ్యారు. వెబ్సైట్లో అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పరీక్ష హాల్ టికెట్లు అయితే ఉన్నాయి. మున్సిపల్ శాఖలో ఈ నెల 8న నిర్వహించేటువంటి 78 అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులో ఉంచాయి. విద్యా వాలంటీర్ల పారితోషికం అయితే విడుదల. పాఠశాల విద్యలో పనిచేసినటువంటి విద్యా వాలంటీర్ పెండింగ్ పారితోషికాన్ని అయితే మంగళవారం విడుదల చేసింది. 2019-20 విద్యా సంవత్సరంలో విద్యా వాలంటీర్లుగా విధులు నిర్వహించినటువంటి వారికి అందాల్సినటువంటి 3.32 కోట్లను విడుదల చేస్తూ జీవోను జారీ చేసింది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. కాంట్రాక్టర్ లెక్చర్ల వేతనాలు కూడా మంజూరు అయితే చేయడం జరిగింది. సిబిఎస్ఈ 10 విద్యార్థులకు తెలుగు పరీక్ష అనేటువంటి అప్డేటు. సెప్టెంబర్ 15 నుంచి సివిల్స్ మెయిన్ పరీక్ష అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. ఈ రకంగా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడొచ్చు. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ రకంగా ఉంది. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసే ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.